అమెరికా అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలను ప్రకటిస్తూ ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వలసదారుల తరలింపును ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు ఉక్రెయిన్తో బేరసారాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్తో నేస్తం కడుతూనే ఇరాన్కు హెచ్చరికలు పంపిస్తున్నారు. తనను హతమార్చేందుకు కుట్ర పన్నితే ఇరాన్ను భూస్థాపితం చేస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు ట్రంప్. సర్వం అర్పించి అణ్వస్త్రాలను తయారు చేయాలని తప్పిస్తున్న ఇరాన్కు ట్రంప్ రాకడ ముప్పుగా పరిణమించింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ రాబోయే రోజుల్లో ట్రంప్ అదనపు ఆంక్షల మూలంగా మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. టెహ్రాన్ చమురు ఎగుమతులను గరిష్ట స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కలుపుతున్నారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్పై ఆంక్షలు విధించాడు. మరోసారి తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీకి ముందు ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశాడు ట్రంప్. తాను ఇరాన్తో సత్సంబంధాలు కోరుకుంటున్నానని, అయితే అణ్వాయుధ ప్రయోగాలకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదంటూ తేల్చి చెప్పారు ట్రంప్. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ రియాల్ భారీగా పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 8,50,000 రియాల్స్కు పడిపోయింది. ఇది ఇరాన్ చరిత్రలో అత్యల్ప స్థాయిగా పేర్కొంటున్నారు ఆర్థిక నిపుణులు. 2015లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకునే నాటికి $1కు 32,000 రియాల్స్గా ఉండేది. ట్రంప్ పాలన సమయంలో ఈ ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలిగింది. అమెరికా సైతం అదే వైఖరిని ప్రదర్శించింది. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఇరాన్ మాత్రం అమెరికాతో సయోధ్యకే మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. సిరియాలో ఇరాన్ అనుకూల అసద్ ప్రభుత్వం కుప్పకూలడంలో కూడా అమెరికా పాత్ర ఉంది అనేది బహిరంగ రహస్యం. ఇరాన్ మిలిటరీ జనరల్ ఖాసీ సులేమానీ, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీల హత్యలో సైతం అగ్రరాజ్యం ప్రమేయం ఉందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. గాజా యుద్ధం నీరుగారిపోవడంతో పాటు లెబనాన్లో ఇరాన్ అనుకూల హిజ్బుల్లా సైతం పూర్తిగా బలహీనపడడంతో టెహ్రాన్ కాస్తంత వెనక్కి తగ్గింది. పశ్చిమ ఆసియాలో ఇరాన్ను ఒంటరి చేయడానికి ఇజ్రాయెల్, అమెరికాలు కుట్రలు పన్నుతున్నాయని ఇరాన్ నమ్ముతోంది. బైడెన్ పాలనా కాలంలో ఇరాన్పై కఠినమైన ఆంక్షలు అమలు చేయని కారణంగానే చమురును విక్రయించగా వచ్చిన సొమ్ముతో అణ్వాయుధ తయారీ సన్నాహాలు చేసింది అనేది ట్రంప్ అభిప్రాయం. అందుకే రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరాన్ చమురు ఎగుమతిని కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇరాన్ ప్రపంచంలో 7వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో దాదాపు సగం ఎగుమతి చేస్తోంది. దీని ప్రధాన మార్కెట్లలో చైనా కూడా ఉంది. ఒపెక్ దేశాలలో ఇరాన్ 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. ఇరాన్ రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అంటే మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 3% అన్నమాట. పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ దీవి నుంచి చైనాకు చమురును సరఫరా చేస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చమురు ఎగుమతులు తగ్గిపోయాయి. చమురు ఎగుమతిపై ట్రంప్ దెబ్బ పడితే ఇరాన్తో పాటు చైనాపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఒకే దెబ్బకు 2 పిట్టల వ్యూహంతో ఇరాన్ చమురు ఎగుమతులపై ట్రంప్ దృష్టి సారించడంతో భౌగోళిక రాజకీయాల్లో మరో మార్పు మొదలైందని అర్థమవుతోంది. అమెరికా స్పందన ఎలా ఉంటుందనే విషయం తెలియడం వల్లనే అరబ్ దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో తటస్థ వైఖరిని అవలంబించారు. అంతేకాదు, చమురు ఎగుమతులు అగ్రగాములుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య దశాబ్దాల వైరం ఉండేది. చైనా జోక్యంతో ఈ శత్రుత్వం సద్దుమణిగింది. ఇది కూడా అగ్రరాజ్యం అమెరికాకు కోపం తెప్పించి ఉండొచ్చు అనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల వాదన. గత ఏడాది అక్టోబర్లో ఇరాన్పై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో క్షిపణి ప్రయోగ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. అణ్వాయుధ తయారీకి అవసరమైన పరికరాలను చైనా నుంచి ఇరాన్ దిగుమతి చేసుకుంటోంది. టెహ్రాన్లోని అణు కేంద్రానికి రక్షణగా ఉన్న S-300 గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయిల్ దారుణంగా దెబ్బతీసింది. ఘన ఇంధనాన్ని తయారు చేసే యూనిట్ మొత్తంగానే ధ్వంసమైనట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ఇరాన్ అణ్వాయుధ పరిశోధన మరింత కాలం వాయిదా పడుతుందని అంచనా వేశారు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం తగ్గిన తర్వాత ఇరాన్ మళ్లీ అణ్వాయుధ తయారీ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టిందని అమెరికా అనుమానిస్తోంది. అందుకే తాజాగా ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఎన్ని హెచ్చరికలు చేసినా, యుద్ధ ఉద్రిక్తతలను చూసినా ఇరాన్ మాత్రం తన ప్రయత్నాలు విరమించుకోవడం లేదని ది న్యూ అరబ్ పత్రిక ఫిబ్రవరి 4న ఇరాన్ ఎక్స్ప్లోరింగ్ ఫాస్ట్ ట్రాక్ న్యూక్లియర్ వెపన్ బేస్డ్ ఆన్ పాకిస్తానీ బ్లూ ప్రింట్ అనే శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తెలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ మార్గంలో అత్యవసరంగా అణుబాంబు తయారు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైందని న్యూ అరబ్ కథనం చెబుతోంది.
ఇరాన్ అణు శాస్త్రవేత్తలను రహస్యంగా సమావేశపరిచినట్టు ఈ కథనం పేర్కొంది. ఇరాన్ అగ్రనేతలు కూడా అణుబాంబు తయారీకి ఆమోదముద్ర కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధ ప్రాతిపదికన యురేనియం నిల్వలను సిద్ధం చేయడానికి సమాయత్తమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే ఇరాన్లో అమెరికా గూఢచారులు సేకరించిన సమాచారం అందజేయడం వల్లనే అగ్ర రాజ్యాధిపతి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయోగాల గురించి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ సైతం ప్రతినిత్యం సమాచారాన్ని సేకరించి అమెరికాకు అందిస్తోంది. బాంబ్ గ్రేడ్ యురేనియం తయారీ కోసం సెంట్రిఫ్యూజ్లో మార్పులు చేసి 60% వరకు యురేనియం శుద్ధి చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటోంది. ఇరాన్లోని బాఫ్క్ నగరానికి సమీపంలోని సాగంద్ గనుల నుంచి ఇరాన్ యురేనియం సేకరిస్తోంది. దేశీయంగా పెద్ద మొత్తంలో యురేనియం ఇరాన్లో లభించకపోవడం కూడా ఇరాన్ అణ్వాయుధ తయారీలో ఆలస్యానికి కారణమంటారు. 2022లో సుమారు 650 టన్నుల యురేనియం నిల్వలను ఇరాన్ తన గనుల నుంచి సేకరించింది. అయితే అది శుద్ధి చేస్తే ఎంత మేర అణుబాంబు తయారీకి ఉపకరిస్తుందనే అనిశ్చితి ఇరాన్ను వెంటాడుతోంది. ఒక అణుబాంబు తయారీకి సుమారు 42 కిలోల యురేనియంను గరిష్టంగా 90% వరకు శుద్ధి చేయాలి. ప్రస్తుతం ఇరాన్ వద్ద 200 కిలోల మేర యురేనియం ఉంది. దాన్ని సుమారు 60 వరకు శుద్ధి చేసి భద్రపరిచింది. తమపై దాడికి దిగితే మరింత వేగంగా అణ్వాయుధాలు ఉత్పత్తి చేసి ప్రతిదాడికి దిగుతామంటూ ఇటీవలే ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఒకవేళ అదే గనుక జరిగితే కేవలం పశ్చిమ ఆసియాలో మాత్రమే ప్రపంచంలోనే తీవ్రమైన సంక్షోభం నెలకొనడంతో పాటు ఆల్అవుట్ వార్ పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. అణ్వాయుధ తయారీ కార్యక్రమంపై అమెరికాతో చర్చించుకొని ఏదో ఒకటి తేల్చుకోవాలనే పట్టుదలతో ఇరాన్ ఉందని తెలుస్తోంది. ఆర్థిక ఆంక్షలు విధించి ఇరాన్ ఆర్థిక సమృద్ధికి మూలమైన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను ఎక్కడికక్కడ స్తంభింపజేసే శక్తి అమెరికాకు ఉంది. అణ్వాయుధాల తయారీకి వినియోగించే వెపన్ గ్రేడ్ యురేనియం ప్రాసెసింగ్ ప్రక్రియపై ప్రస్తుతం ఇరాన్ సీరియస్గా పనిచేస్తోంది. ఈ ప్రక్రియను నిలువరించాలనే లక్ష్యం కూడా అగ్రరాజ్యం అమెరికా ఎదుట ఉంది. గత ఏడాది 12 నెలల వ్యవధిలో ఇరాన్ $35 బిలియన్ చమురును ఎగుమతి చేసింది. చమురు ఎగుమతి లేకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీస్తేనే అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేయవచ్చు అనేది ట్రంప్ వ్యూహం. అందుకే ప్రపంచ పటం నుంచి ఇరాన్ను తుడిచిపెట్టేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు? దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.